గాయస్ ఇప్పుడు మేము నీళ్ళు మారుస్తున్నాం చేపకి. మీకు ఆల్రెడీ వీడియో తీసాను కదా, అదే వాటర్. అలాగే ఒక చేప ఉంటుంది కానీ అది లేదు, చచ్చిపోయింది నీళ్ళు మార్చడం వల్ల. చూడండి ఎలా తిరుగుతుంది చేప. ఈ చేప నాకు తెలిసి చాలా స్ట్రాంగ్ అన్నమాట. చూడండి ఇలా తిరుగుతుంది కానీ అసలు పట్టలేదు. చేప మాత్రం కిందకి అస్సలు రావట్లేదు, డైరెక్ట్లీ ఇంట్లోకి అయితే వచ్చేసింది. ఇప్పుడు నీళ్ళు మొత్తం మేము అవతలికి పడేస్తున్నాం. ఇందులో ఉన్న ఇవి కూడా చూద్దాం. వేసి మొత్తం ఇలాగా తిప్పుతాము. వాటర్లో తిప్పుతున్నాగా ఇలా తిప్పుతాము. సో ఆ వాటర్ కూడా కడిగేశాక ఇప్పుడు ఏదో ఉన్న తక్కువ వాటర్ని మేము అందులోకి యాడ్ చేస్తాము. కొంచెం నీళ్ళు తీసేసాక మేము అందులోకి యాడ్ చేస్తాము. ఈ చేప మాత్రం ఎలా రాస్తుంది. ఇదిగోండి చేప. ఇందులోకైతే చేప వచ్చేసింది. చూడండి ఎలా తిరుగుతుందో. తిరుగుతుంది. సో ఫ్రెండ్స్, మొత్తానికి నీళ్ళు మార్చడానికి కాస్త తిప్పాలి పడి దీనికి నీళ్ళు మార్చాం. సో లైక్ చేసుకోండి. బాబా గాయ్స్, ఇంత కాస్త తిప్పాలి పడి మేము మార్చాం కదా, ఇప్పుడు హాల్లో పెట్టి మినిట్స్ చూసుకోండి. కలర్ లైట్లు వేస్తే ఎలా రియాక్ట్ అవుతాడో లైట్లు ఆపేద్దాం రండి. మొత్తం లైట్లు ఆపేసాం. సో ఇప్పుడు మేము కలర్ లైటింగ్స్ మేము టీవీ చూస్తున్నాం. ఇక్కడ కలర్ లైట్స్ వేసుకొని మా డాడీ ఫుడ్ మాత్రం దానికి వేసాడు. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతుంది. 2 గేంజలు అయితే వేసాము. చేప తింటుందో లేదో చూడాలి. కలర్ లైట్ల వల్ల ఇది మొత్తం ఇలాగైంది. ఈ చీకట్లోని అలాగే ఆయన ఇంతవరకు స్ట్రాంగ్ అయిన చేప నేను ఎక్కడ చూడలేదు గాయ్స్. తెల్ల చేప చచ్చింది కానీ ఇది అస్సలు చచ్చలేదు. నేనైతే ఒక 2 చచ్చిపోతాయి అనుకున్నా, బట్ ఇది ఒక్కటే చచ్చింది. చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఈ వీడియో వల్ల మీ అభిప్రాయం ఏంటో చెప్పుకోండి. బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.